వచ్చినటువంటి తెలుగు సినిమాలో ఓన్లీ హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా ఉండింది. సో ఇప్పుడు అఖండ 2 ఈ ఓజీ సినిమాని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? అఖండ 2 ఓజీ కాదు, వరల్డ్ వైడ్ గా మొత్తం క్రాస్ చేస్తుంది. ఈ తరానికి కాదు, వచ్చే తరానికి కూడా బాలయ్య బాబును ఢీ కొట్టేవారు లేరు. అంటే ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నారు? బాలయ్య బాబు కోసమే పుట్టాడు మన బోయపాటి. ఆ బోయపాటి ఉన్నన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీలో ఒక బాలయ్యనే ఊపేశారు భయ్యా. తరాలు చెప్పుకోవాలి, మన పిల్లలు ముత్తాతలు పిల్లలందరూ చెప్పుకోవాల్సిందే బాలయ్య బాబు గురించి. ఇక బాలయ్య సగదీటుగా కొట్టేవారు ఇక లేరు భయ్యా. అంటే ఇప్పుడున్నటువంటి యువ హీరోలు కూడా సాటిగారా బాలయ్య బాబుకి? ఓజీ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలను క్రాస్ చేసిపోతుంది వరల్డ్ వైడ్ గా. తరతరాలు చెప్పుకునేలా మన బాలయ్య బాబు సినిమాలు వస్తాయి. బాలయ్య బాబుని ఇంకా ఢీ కొట్టే వారే లేరు ఇండస్ట్రీలో. అంటే ఎందుకు అంత నమ్మకం బాలయ్య బాబు గారి మీద, లేకపోతే కంటెంట్ పైన? కంటెంట్ పైన. ఇప్పుడు మనకు పుట్టాడు కదా బోయపాటి, మన బాలయ్య కోసమే పుట్టాడు. బోయపాటి ఎన్ని రోజులైతే ఉంటాడో, బోయపాటి ఉన్న రోజులు మన బాలయ్యకు తిరిగి లేదు బ్రో. ఇంకంతే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మా పరమశివుడిని చూసినట్టే ఉంది మన బాలయ్యని చూస్తే. ఒక్కొక్కరికి థియేటర్లలో పూనకాలు ఇలాగా రావచ్చు, చిన్న కానీ పెద్ద కానీ అందరికీ సాక్షాత్ మా పరమాత్మను చూసినట్టే ఉంది ఆ బాలయ్యని చూస్తుంటే. అంటే ఈ ఇయర్ మొత్తంలో, ఇయర్ ఎండింగ్లో వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేస్తారనుకోవచ్చా బాలయ్య బాబు గారు? ఇయర్ కాదు, తరతరాల కూడా సరైన ధీరుడు ఎవరు లేరు మన బాలయ్య బాబుకు. నందమూరి వంశాన్ని ఢీ కొట్టేవారే లేరు. ఇంకా 80 ఏళ్ళు రాని 100 ఏళ్ళు రాని బాలయ్య తోడగొట్టి సినిమాలు తీస్తాడు, పడగొడతాడు అందరినీ. అది ఓన్లీ మన బాలయ్య బాబుకే సాధ్యం. 60 ఏళ్ళ ముసలోడు కూడా 20 ఏళ్ళ కుర్రాడులాగా తయారవుతాడు. అది సహజం, అంటే ఓన్లీ నందమూరి వారికే. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, ఆ గేమ్స్ కావచ్చు, టీజర్లు కావచ్చు, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క షార్ట్ చూస్తా ఉంటే మీకు ఎట్లాంటి ఫీల్ కలిగింది భయ్యా? ఒక్క డైలాగ్ నేను అన్నం తినేగిట్లా వదిలేస్తున్నాను. ఆ ఒక్క డైలాగ్ నాకే పూనకాలు వచ్చేటట్టుంది. మన ఆది తినేసినట్టు కాదు. మహాకుంభమేళ 8 ఖండాలు తెగాలి, రక్తం చిందాలి, అహూబనేలా. ఈ డైలాగ్ ఉంది భయ్యా సినిమాలో. ఈ ఒక్క డైలాగ్ తోటి వైబ్ ఉంటుంది. ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఇంకా ఇది చెప్పుకోవాల్సిన తరతరాలు మీ నాన్న మా నాన్న ముతక అందరూ చెప్పుకోవాల్సింది బాలయ్య బాబు గురించి. మరో బాలయ్య బాబు ఎక్కడ చూసిన స్టార్చర్స్ కనిపిస్తాయి వరల్డ్ వైడ్గా చెప్తున్నాను. ఓవరాల్గా ఒక్క మాటలో అఖండ 2 గురించి, బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్గా చెప్పాలంటే అఖండ 2 బాలయ్యని ఇంకా ఢీ కొట్టేవారే లేరు ఇండస్ట్రీలో. నేను చెప్పేది ఒకటే, బాలయ్య బాబుని ఢీ కొట్టే ధీరుడే లేడు.